నీ జీవితంలో కూడా నువ్వు ఇస్సాకులాగా ఎదురు చూస్తున్నావేమో. దేవా, ఏంటి నీ ప్రణాళిక, ఏంటి నీ ఉద్దేశం? చాయిసెస్ దగ్గరకు వచ్చేసరికి, ఎంపికలు చేసుకోవడం దగ్గరకు వచ్చేసరికి కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే సమ్ టైమ్స్ యూ మే ఫీల్ మేబీ దిస్ ఇస్ ద వన్, మేబీ దిస్ ఇస్ ద వన్. వివాహ విషయానికి వచ్చేసరికి ఇంకా ఈమెనేమో 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 ఇతనేనేమో ఈ సంబంధమేనేమో ఇదే దేవుని సమ్ టైమ్స్ యూ కెన్ ఫీల్ దట్ వే. కానీ ప్రతి అడుగు దేవుని సన్నిధిలో ప్రార్థనతో వేస్తే, ఇందాక చూసాం అబ్రాం ప్రార్థన చేసి పంపించాడు. ఎలియాజర్ వెళ్ళగానే ప్రార్థన చేశాడు. ఎలియాజర్ దేవుని సూచన కొరకు అడిగాడు. మళ్ళీ అక్కడ దేవుడు సూచన ఇవ్వగానే మళ్ళీ మోకరించి, మళ్ళీ ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, మళ్ళీ మాటలలో కూడా అంటున్నాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ప్రతి అడుగులో దేవుని పెడితే అల్టిమేట్గా నో రిగ్రెట్స్, నో మిస్టేక్స్, పొరపాట్లు లేవు, మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితులు లేవు. రిబ్కాను గురించి అబ్రాహాము కుటుంబము ఆనందించింది. ఆమె ఒక ఆశీర్వాదకరంగా ఓదార్పునిచ్చే స్త్రీగా ఆ గృహానికి మారింది. నీ జీవితంలో కూడా నువ్వు ఎంపిక చేసుకోవాల్సిన క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము వలె అటువంటి ప్రార్థన జీవితము, ఎలియాజరుకున్న ప్రార్థన జీవితము, అబ్రాహాము జీవితం మనందరికీ మాదిరండి. నువ్వు ప్రార్థించే తల్లివైతే నీ బిడ్డ కూడా ప్రార్థన చేస్తుంది. నువ్వు ప్రార్థించే తండ్రివైతే నీ కుమారుడు కూడా ప్రార్థన చేస్తాడు. కొన్నిసార్లు నీ ఇంటికి వచ్చేవారు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయమని అడుగుతారు, మాకు ప్రార్థన నేర్పిస్తారమ్మా అని అడుగుతారు కదండి. వెన్ పీపుల్ నో దట్ యూ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా శక్తి నీకు ఉంది అని తెలిస్తే నీ ప్రార్థనా శక్తిని చాలామంది ఆశ్రయించి వారు కూడా మేలు పొందుకుంటారు తెలుసా. నిన్ను అడుగుతారు ప్రార్థన చేయమని, ఎందుకంటే నువ్వు ప్రార్థించగా దేవుని శక్తి వలన జరిగే కార్యాలు వారు కూడా అనుభవిస్తారు. యువర్ ప్రేయర్ విల్ క్యారీ పవర్ అండ్ యూ విల్ బీ అ బ్లెస్సింగ్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.